తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జానకి రూమ్లో సామాన్లు సర్దుకుంటుంటే ఇంటావిడ పిల్లలు ఆమెకి చాలా సహాయం చేశారు. అవన్నీ సర్దుకోవడం పూర్తి కాగానే ఇంటావిడ జానకికి కాఫీ పెట్టి తెచ్చిచ్చింది. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? మొహమాట పడింది జానకి. ఇందులో శ్రమ ఏముంది? ఓ కప్పు కాఫీ అంతేగా. నువ్వు నా కూతురు లాంటి దానివి, పర్వాలేదులే అంది. ఆవిడ చూపుతున్న ఆప్యాయతకి జానకి కళ్ళు చెమర్చాయి. అయితే సరైన ఇంట్లోనే పడ్డానన్నమాట అని మనసులోనే అనుకుంది. అన్ని పనులు పూర్తయ్యాక అప్పుడు మధుకర్కి ఫోన్ చేసింది. అతను వస్తున్నాను అని చెప్పాక అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇల్లు మార్చే సమయంలో పడ్డ టెన్షన్, కొత్త చోటుకి వచ్చినందువల్ల కలిగిన బెరుకు, ఇవన్నీ మనసుకి శరీరానికి మరింత అలసట తెప్పించాయి. ఒకవైపు నిద్రతో కళ్ళు మూతలు పడిపోతుంటే మరోవైపు మధుకర్ వస్తాడన్న ఆశతో బలవంతాన నిద్ర ఆపుకుని అలాగే ఎదురు చూస్తూ కూర్చుంది జానకి. రాత్రి 10 అవుతున్నా జానకి ఇంకా నిద్రపోకపోవడం చూసి ఇంటావిడ ఆరా తీసింది. మీ ఆయన ఇంకా రాలేదా అని. రాలేదు అని చెప్పింది. ఏ కంపెనీలో చేస్తాడో వెంటనే అడిగింది ఆవిడ. కేబీ ఫార్మాస్లో సూపర్వైజర్ చెప్పింది. జీతం ఎంతో? అక్కడితో ఆగే ఉద్దేశం లేనట్టుగా వెంటనే ఆవిడ ప్రశ్నించింది. దానికి జవాబిస్తే ఆవిడ మళ్ళీ మరో ప్రశ్న సంధించగలదని జానకికి తెలుసు. అలా ఆవిడ అడుగుతూ తను చెబుతూ ఉంటే తెల్లారేలోపు తన 7 తరాల చరిత్ర బయటపడిపోతుందేమోనన్న భయం కూడా వేసింది. అందుకే మధుకర్ జీతం ఎంతో చెప్పకుండానే పెద్దగా ఆవులించింది. అబ్బా, పొద్దుటి నుంచి ఒకటే హడావిడి, ఎంత నిద్రో. ఆయన జీతం అంటూనే మరోసారి ఇంకోసారి ఆవలించేసింది. దారుణంగా నిద్రొచ్చేస్తోందంటీ అంది కళ్ళు నులుముకుంటూ. సర్లే, కబుర్లు ఎప్పుడు ఉండేవే, రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో చెప్పేసి ఇంటావిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళడమే ఆలస్యం. దిగ్గున లేచి తలుపు వేసేసింది జానకి. 10 నిమిషాల క్రితం గాఢంగా ముంచుకొచ్చిన నిద్ర కాస్త ఎటో ఎగిరిపోయింది. లోపల ఏదో ఆందోళన, ఇది అని తెలియని భయం. అక్కడికి మనసాగక 11 అయ్యాక నిశ్శబ్దంగా గేటు తీసుకుని బయటకు వచ్చింది. గేట్లో నిలబడి సందు చివరి వరకు దృష్టిని సారించింది. దూరంగా 6 అడుగుల ఆకారం వస్తూ కనిపించింది. కళ్ళు చిట్లించి పరీక్షగా చూసింది. ఆ నడక, ఆ ఒడ్డు పొడుగు అన్నీ ఆమెకి సుపరిచితాలే. మధుకర్ రాక చూడ్డంతో ఆమెలోని ఆందోళన అంతా పటాపంచలైపోయింది. గేట్లో నిలబడి తన కోసమే ఎదురుచూస్తున్న జానకిని గుర్తుపట్టి దగ్గరగా వచ్చాడతను. ఏమిటింత ఆలస్యం? అతనికి ఎదురెడుతూ ఆతృతగా అడిగింది. అడ్రస్ వెతుక్కోవడం కొంచెం కష్టమైంది చెప్పాడు. నిజమే, ఈ ఇల్లు కొంచెం లోపలికి ఉంది అంది అతన్ని సమర్థిస్తూ. అలా అర్ధరాత్రి వరకు గేట్లో నిలబడి భోగందాన్లా ఎదురు చూడకపోతే కొంపలో ఏడవచ్చుగా. నేను వచ్చే వరకు ఆగలేకపోతున్నావా? లోపలికి వచ్చి తలుపేస్తూ విసురుగా అడిగాడు. బెత్తరపోయింది జానకి. అది కాదు, అసలే కొత్త ఇల్లు, ఆ పైన ఇంటావిడ ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ దుఃఖం గొంతుకి అడ్డుపడడంతో ఇక చెప్పలేకపోయింది. వేరే కథలేం చెప్పకు. రేపటి నుంచి నేను రావడం కాస్త లేటైనా వచ్చే వరకు అలా సానిదాన్లా గేటు పట్టుకొని వేళ్లాడకు, ఇంట్లోనే పడుండు కటువుగా అన్నాడు. అతనలా అన్నిసార్లు తనని వేశ్యతో పోలుస్తుంటే జానకి గుండె భగ్గుమంది. తిరగబడాలనిపించింది. కానీ తిరగబడితే అతడికి కోపం వస్తే రేపటి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు, రాను పొమ్మంటే తనేమవ్వాలి అన్న భీతి కలిగింది. మౌనంగా అన్నీ సహిస్తూ అతని మీద తిరగబడే ఆలోచన విరమించుకొని ఇద్దరికీ భోజనాలు వడ్డించింది. ఆమె పెట్టింది సుష్టుగా తినేసి పరిచి ఉంచిన పక్క మీద వాలిపోయాడు మధుకర్. క్షణాల్లో నిద్రలోకి జారిపోయాడు. జానకికి కంటి మీద కునుకు రాలేదు. గాఢంగా నిద్రపోతున్న మధుకర్ని చూస్తుంటే ఒకటే అనిపించింది. అతను తనని ఏమన్నా సరే, తనతో ఎలా ప్రవర్తించినా సరే, ఇలా తన మనిషిగా తన దగ్గరికి వచ్చిపోతుంటే చాలు అని. ఇంటి ఓనరు చుట్టుపక్కల వాళ్ళంతా చేరి అవి ఇవి ఆరాలు తీస్తారు. ఏదో ఒకలా మేనేజ్ చెయ్యి తప్ప మనకు సంబంధించిన ఏ ఒక్క నిజం చెప్పొద్దు. తెల్లవారుజామున లేచి బయలుదేరుతూ హెచ్చరించాడు మధుకర్.
సరే అన్నట్టు తలూపింది జానకి. ఇల్లు మారాం కదా, ఇక్కడెవరూ తెలుసున్న వాళ్ళు లేరు కదా, ఇప్పుడైనా కాస్త తెల్లారాక ఆఫీస్ టైంకి వెళ్ళొచ్చు కదా, ఉండబట్టలేక అడిగేసింది. ఆమె వైపోసారి ఎగాదిగా చూశాడు మధుకర్. రమ్మని దానెవరి చేతనో రాయబారం పంపావు, వచ్చాను. ఉండమన్నావు, ఉంటున్నాను. ఇక్కడితో తృప్తిపడు, అంతే తప్ప పెద్ద సంసారదానిలా ఫోజులు కొట్టకు. నువ్వు నాతో లేచొచ్చేసిన దానివే తప్ప నా మీద కండిషన్లు పెట్టడానికి నువ్వు నన్ను కట్టుకున్న పెళ్ళానివి కాదు, మైండ్ ఇట్, కటువుగా అన్నాడు. తను అడిగిన ఒక చిన్న మాటకి ఆలోచించకుండా అతను అలా ఈటల్లాంటి మాటలు విసిరేస్తుంటే జానకి విలవెల్లాడిపోయింది. ఏడుపు ముంచుకొచ్చింది. ఆగలేక ఏడుస్తుంటే ఆమె వైపు విసుగ్గా చూశాడు మధుకర్. నేను రావడం లేట్ అయినా, అసలు రాకపోయినా, నేను డ్యూటీలో ఉన్నాననో లేదా క్యాంపుకు వెళ్ళాననో అబద్ధం చెప్పి కవర్ చేసుకో, అంతే తప్ప గేటు పట్టుకొని వెళ్లాడుతూ అబాస్ పాలు కాకు, మర్చిపోకు, హెచ్చరించి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలైపోయింది జానకి. అతని మాటలకి గుండె మండిపోతోంది. జీవనదుల్లా మారిన కళ్ళు, ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు ఆ మంటల్ని ఆర్పలేకపోతున్నాయి. కలిసుందాం, ఇల్లు చూడమంటే ఇల్లు మారుస్తూ ఏవేవో ఊహించుకుంది. నడి వీధిలో టీవీగా ధైర్యంగా తలెత్తుకొని మరీ అతని పక్కన నడవచ్చని ఆశపడింది. అందరిలాగే తాము నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా గడపవచ్చని సంబరపడింది. అవేవి కావు. కనీసం 4 గోడల మధ్య తన మనసుకు నచ్చే మాటలు సైతం అతను చెప్పలేకపోతుంటే తన ఊహా ప్రపంచం ఒక్కసారే తలక్రిందులైనట్టు, స్వప్న సౌధాలన్నీ నిట్ట నిలువున కళ్ళ ముందే కూలిపోతున్నట్టు కదిలిపోయి పొగిలి పొగిలి మరీ ఏడ్చింది జానకి. ఏడుస్తూనే తిరిగి నిద్రలోకి జారిపోయింది. దబదబా ఎవరో తలుపులు బాతుతుంటే టక్కున మెలకు వచ్చింది జానకి. ఒక్క క్షణం తను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. అమ్మా జానకి, తలుపు శబ్దంతో పాటు ఈసారి ఇంటావిడ పిలుపు వినిపించింది. దిగ్గున పక్కమేంచి లేచింది. ఆమె నిద్రమత్తు మొత్తం పూర్తిగా వదిలిపోయింది. హడావిడిగా వెళ్ళి తలుపు తీసింది. నిద్రపోతున్నావా? తలుపు తీసిన జానకిని చూసి అడిగిందావిడ. తలుపులు విరగబాది గాఢ నిద్రలోంచి లేపిందే కాక నిద్రమొహంతో లేచి వచ్చిన తనని చూసి కూడా మళ్ళీ నిద్రపోతున్నావా అని అడుగుతున్న ఆవిడ్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. బారెడు పొద్దెక్కినా లేవకపోయేసరికి అనుమానం వచ్చి తలుపు తట్టాను. నిద్రొస్తే వెళ్ళి పడుకో అంది. జానకి వెనక్కి తిరిగింది. రాత్రి మీ ఆయన వచ్చాడా? ఆరా తీసింది. వచ్చారు, చాలా ఆలస్యంగా వచ్చారు. రోజు అలాగే వస్తాడా? లేదు, ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. జీతం ఎంత వస్తుంది? 40,000. మీ పెళ్ళయి ఎన్నాళ్ళైంది? హఠాత్తుగా అడిగింది. ఎన్నాళ్ళయిందని చెప్పాలో జానకి తోచలేదు. వెళ్ళి పడుకో అంటూనే తనని పడుకోనివ్వకుండా ఆవిడ అన్నేసి ఆరాలు తీస్తుంటే జానకి ఒళ్ళు మండిపోయింది. అసలు మాకు పెళ్ళే కాలేదు అందామనుకుంది. అలా చెబితే ఆ తర్వాత ఎవరికి నష్టమో గుర్తు రావడంతో ఆగిపోయింది. మీ పేరేమిటి ఆంటీ? ఆవిడ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకుండానే ఎదురు ప్రశ్న వేసింది. కళావతి చెప్పిందావిడ. ఆ తర్వాత జానకి ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు, ఆవిడ మొగుడి పుట్టు పూర్వోత్తరాలు ఆరా తీయడం మొదలుపెట్టేసరికి కళావతికి రిమ్మ తిరిగిపోయింది. సగం వివరాలు చెప్పింది. మిగతా సగం చెప్పడం ఇష్టం లేదు కాబోలు. పనుంది అంటూ చల్లగా జారుకుంది. గాఢంగా నిట్టూర్చి పనిలో పడింది జానకి. మొహం కడుక్కొని స్నానం చేసింది. వంట చేసుకోబుద్ధి కాలేదు. ఇంట్లో ఉంటే మళ్ళీ కళావతి ఆరాలు మొదలు పెడుతుందేమోనన్న భయంతో రూమ్కి తాళం వేసి బయటపడింది. తీరా వచ్చాక ఎటుపోవాలో అర్థం కాలేదు. హఠాత్తుగా రష్మి గుర్తొచ్చింది. ఆటోని పిలిచి అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది. అరగంటలో రష్మి ఇంటి ముందుంది. ఆమె వెళ్ళేసరికి రష్మి పోర్షన్ తలుపులు వేసి ఉన్నాయి. చిరునవ్వు ముఖాన పులుముకొని తలుపు తట్టింది. 2 క్షణాల్లో తలుపు తెరుచుకుంది. డోర్ తీసిన వ్యక్తిని చూడగానే జానకి ముఖంలో అంతవరకు ఉన్న నవ్వు మాయమైంది. అక్కడ ఉన్నది రష్మి కాదు, ఎవరో అపరిచిత. ఎవరు కావాలి? ఎదురుగా ఉన్న జానకిని చూస్తూ ముఖం చిట్లించి అడిగిందామే. రష్మి, సాకేత్ అందే కానీ ఆ తర్వాత ఇంకేమని అడగాలో తెలియలేదు. మాకు వాళ్ళెవరో తెలీదు టక్కున అందావిడ. మీరు 2 రోజులైంది ఈ ఇంట్లోకి వచ్చి చెప్పి మొహం మీదే తలుపు వేసేసిందావిడ. జానకి బ్రుకుటి అవమానంతో ముడిపడింది. 2 రోజుల క్రితమేగా వచ్చి తనని కలిసి 2,000 తీసుకుంది. అప్పుడు తనతో మాట మాత్రంగా అయినా అనలేదు. ఇల్లు ఖాళీ చేస్తున్నట్టు. ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళింటారబ్బా? ఆశ్చర్యంగా అనుకుంది.
జానకి మెట్లు దిగుతుంటే ఓ ముసలాయన ఎదురొచ్చాడు. ఎవరి కోసం వచ్చావమ్మా? ఆరా తీశాడు. రష్మి కోసం చెప్పింది. ఏమవుతుంది ఆమె నీకు? కనుబొమ్మలు ముడేసి అడిగాడు. ఫ్రెండ్ చెప్పింది. ముసలాయన ముఖంలో చకచకా రంగులు మారిపోయాయి. గొప్ప ఫ్రెండేలే. అలాంటి బజార్ దాంతో స్నేహం చేస్తే నీ పరువు కూడా పోతుంది. నేనిలా అన్నానని అనుకోకు. ఆ రష్మి ఉత్త చౌకబారు మనిషి. మొగుణ్ణి వదిలేసి వేరే ఒకడితో లేసొచ్చేసిందట. దాని సవతి వచ్చి ఇక్కడ నానా రాద్ధాంతం చేసి మొగుణ్ణి తీసుకుపోయింది. ఆ తర్వాత అదేమైందో తెలియదు. 2 నెలలుగా ఇంటద్దె కట్టలేదు. ఇదిగో తెస్తానంటూ వెళ్ళింది. మళ్ళీ అడ్రస్ లేదు. నువ్వు చూస్తే పెళ్ళైన దానిలా ఉన్నావు. దాంతో స్నేహం పడితే నీ సంసారం కూడా కూలిపోతుంది. జాగ్రత్త. ఈసారి అది ఎక్కడైనా కనిపించినా దాంతో మాట్లాడకు. ముసలాయన చెబుతుంటే ఇక వినలేనట్టుగా గబగబా అక్కడి నుంచి వచ్చేసింది జానకి. ముసలాయన చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి నమ్మబుద్ధి కాలేదు. కానీ నమ్మక తప్పలేదు. రష్మి గురించి ముక్కు ముఖం తెలియని తనతో అబద్ధాలు చెప్పవలసిన అవసరం ఆయనకే ఉంటుంది. అసలు రష్మి ఏమైనట్టు? తను ఇచ్చిన 2000 ఏం చేసినట్టు? అన్నీ ప్రశ్నలే. ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తుంటే ఆమెకి తన సొంత ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంకో 2 అడుగులు వేస్తే ఆ ఇల్లు కనబడుతుంది. కానీ ఎందుకో వెళ్ళబుద్ధి కాక తిరిగి తిన్నగా ఇంటికి చేరుకుంది. రాత్రికి మధుకర్ వస్తాడో రాడో తెలియక సాయంత్రం వంట చేయలేదు జానకి. అతను లేకపోతే ఇక తను తినడం అనవసరం అన్నది ఆమె అభిప్రాయం. పడుకోవడం కోసమని పక్క పరుచుకుంటూ ఉండగా కళావతి వచ్చింది. ఏమిటి అప్పుడే పక్కలు పరిచేస్తున్నావు? మీ ఆయన ఇవాళ పెందరాలే వచ్చేస్తానని చెప్పాడా? వేళాకోళం చేసింది. అంత అదృష్టమా నాకు? మనసులోనే అనుకుంది. పైకి మాత్రం నవ్వేసి ఊరుకుంది. వంటైందా? ఆరా తీసింది. లేదు. ఏం చేయవా? ఊహూ. ఎందుకని? ఆయన క్యాంప్కి వెళ్ళాలన్నారు. రాత్రికి వస్తారో రారో అందుకని అబద్ధం చెప్పేసింది. ఆ తర్వాత తనలో తనే ఆశ్చర్యపోయింది. ఈ మధ్య తనకి ఇంత ఆసువుగా అబద్ధాలు నోటికెలా వచ్చేస్తున్నాయో అర్థం కాక. బావుంది. అతను రాడని నువ్వు తినడం మానేస్తావా? బయటికి వెళ్ళిన మగాడు ఎక్కడ పడితే అక్కడ తన మానాన్ని తాను అడ్డమైన గడ్డి మేసి వచ్చేస్తాడు. అలా మింగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న ఆడదాని గురించి కొంచెం కూడా ఆలోచించడు. అలాంటి మగాడి గురించి ఆడది మాత్రం తిండి మానేసి ఇంట్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉండడం అస్సలు అనవసరం. అంచేత అతను ఎక్కడో చోట తింటాడు గాని నువ్వు కాస్త అన్నం వండుకో హితవు చెప్పింది. బదులుగా మరోసారి నవ్వేసింది జానకి. మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళినట్టున్నావు? అడిగింది కళావతి. తెలిసిన వాళ్ళుంటేనూ వాళ్ళింటికి వెళ్ళాను చెప్పింది. వెళ్ళడం తప్పు కాదు కానీ అస్తమానం ఎవరో ఒకరింటికి వెళ్ళి కూర్చోవడం మటుకు మంచిది కాదు. మళ్ళీ హితబోధ చేసింది. బిత్తరపోయింది జానకి. తను ఈ రూమ్లోకి వచ్చిందే నిన్న, బయటకు వెళ్ళిందే ఇవాళ. ఈ కాస్త సమయంలో తనని మొత్తం చదివేసి కాచి వడబోసినట్టుగా మాట్లాడుతుంటే కళావతి అనవసర సలహాలు ఆమెకి చిరాకు తెప్పించాయి. ఇంతలో ఇంటికి ఎవరో పరిచయస్తులు రావడంతో లేచి తమ పోర్షన్లోకి వెళ్ళిపోయింది కళావతి. ఆమె వెళ్ళడం చూసి బతుకు జీవుడా అనుకుంటూ ఉండగానే పక్క రూమ్లో ఉంటున్న ఆవిడ గుమ్మం ముందు తచ్చాడుతూ కనిపించింది. ఇక ఈవిడ మిగిలిపోయింది కాబోలు ఆరాలు తీయడానికి. మనసులోనే చిరాగ్గా అనుకుంది. ఆవిడ వైపు చూడకుండానే పక్క మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఏమనుకుందో ఏమో పక్క రూమ్ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే లేచి తలుపు వేసేసి హాయిగా ఊపిరి పీల్చుకుంది జానకి. కాలగర్భంలో 15 రోజులు కలిసిపోయాయి. ఈ 15 రోజుల్లోనూ కళావతి తను అనుకున్నంత మంచిది కాదనే విషయం జానకి చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. కళావతి నిజస్వరూపం కొద్ది కొద్దిగా అర్థమవుతుంటే జానకిలో ఆవిడంటే క్రమంగా ఒక విధమైన భయం చోటు చేసుకుంది. మధ్య మధ్య ఆవిడ మధుకర్ గురించి గుచ్చి గుచ్చి ఆరాలు తీస్తుంటే ఆ భయం మరింత పెరిగింది. గడిచిన 15 రోజుల్లోనూ ఆఫీస్కి కనీసం ఓ 20 సార్లైనా ఫోన్ చేసి ఉంటుంది. అతన్ని ఒకసారి రమ్మని చెప్పాలని. అన్నిసార్లు అతను లేడనే సమాధానమే వచ్చింది. అతను అక్కడ లేకపోవడానికి ఒక్కోసారి ఒక్కో కారణం. అసలు అతను నిజంగానే లేడో లేక ఉండి లేడని చెప్పిస్తున్నాడో అంతుపట్టలేదో. అటుపైన ఏం చేయాలో పాలుపోలేదో. ఆఖరుగా మరోసారి ప్రయత్నించి ఈసారి అతను దొరక్కపోతే ఇక సరాసరి ఆఫీస్కు వెళ్ళాలని నిశ్చయించుకుంది. ఆ నిర్ణయంతోనే మళ్ళీ ఫోన్ చేసింది. ఈసారి మధుకరే స్వయంగా లైన్లోకి వచ్చాడు. అతని గొంతు వినేసరికి ప్రాణం లేచొచ్చింది. 3 ముక్కల్లో విషయం మొత్తం వివరించింది. సాయంత్రం అతను తప్పకుండా వస్తానని హామీ ఇచ్చాక అప్పుడు పార్క్ని వదిలి ఇంటి దారి పట్టింది.
ఈ మధ్య ఇంట్లోంచి మధుకర్తో మాట్లాడాలంటే భయంగా ఉంటుంది. ఎక్కడ కళావతి వినేస్తుందోనని. అసలే ఆమెవి పాము చెవులు. అందుకే మధుకి ఫోన్ చేయాలనుకున్నప్పుడల్లా పార్కుకో ఇంకో చోటుకో వెళ్ళిపోతుంది. పార్కు నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చేస్తుంటే దారిలోనే ఎదురైంది కళావతి. పలకరించకపోతే బాగుండదని, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగింది. సినిమాకి చెప్పింది. ఇంటికి వెళ్ళి ఒక్కదానివి ఏం చేస్తావు, నాకు తోడుగా ఉంటావు పదా అంటూ జానకి చెయ్యి పట్టుకొని అట్నుంచి అటే బలవంతాన లాక్కుపోయింది. నిజానికి ఆమెకి ఆ సమయంలో సినిమాకి వెళ్ళాలని లేదు. కానీ కళావతి ఇంటి ఓనర్, ఆ పైన తనది అంతంత మాత్రం పరిస్థితి. ఇప్పుడు ఇంత చిన్న విషయంలో ఆవిడని కాదని స్పర్ధలు తెచ్చుకునే కంటే ఆమెతో కూడా వెళ్ళి సినిమా థియేటర్లోనే కళ్ళు మూసుకొని కూర్చోవడం మేలు అనిపించింది. ఎదురు చెప్పకుండా ఆమెతో పాటు అడుగులేసింది. సినిమా థియేటర్ మెయిన్ గేట్లోంచి లోపలికి వెడుతుంటే హాయ్ జానకి అంటూ వినిపించిందో పిలుపు. ఆశ్చర్యపోయి అటు తిరిగింది జానకి. అరుణ తన వైపే వస్తూ కనిపించింది. ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయింది జానకి. ఎందుకంటే మనిషిలో మునుపటి అందం, ఆకర్షణ మచ్చుకైనా లేవు. పైగా మొహంలో ఇది అని చెప్పలేని దిగులు గూడు కట్టుకుంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ క్షణంలో ఆమెని అక్కడ చూడ్డం జానకికి కించిత్ సంతోషాన్ని కలిగించింది. నీ ఫ్రెండా? అరుణను చూడగానే జానకి ముఖం వెలిగిపోవడం గమనించి అడిగింది కళావతి. అవునన్నట్టు తలూపింది జానకి. నేను టిక్కెట్లు తీసుకొస్తాను అంటూ కౌంటర్ వైపు కదిలిందామె. కళావతి అటు వెళ్ళడం, అరుణ జానకి దగ్గరికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి. బాగున్నావా? అరుణ ఆప్యాయంగా పలకరించింది. మరి నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను నిట్టూరుస్తూ అంది. ఆ అనడంలో ఎంతో నిరాశతో జీవేచ్ఛ మొత్తం పోయి అతి కష్టం మీద బతుకు ఈడుస్తున్న భావం. అది సరే, ఏమిటి చెప్పా పెట్టకుండా కంపెనీని మార్చేశావు? ఆరా తీసింది జానకి. నేను మార్చలేదు, ఆ మధుకర్ గాడే నన్ను పనిలోంచి తీయించేశాడు. చెబుతుంటే అరుణ కళ్ళు అప్రయత్నంగానే ఎర్రబడ్డాయి. ఆమె నోటి నుంచి మధుకర్ పేరు రావడంతో ఉలిక్కిపడింది జానకి. మధుకర్ సార్ తీయించేశారా? ఎందుకు? ఆతృతగా అడిగింది. వాడు ఆడపిచ్చి విధవా. చూసిన ఆడదల్లా పక్కలోకి రావాలని కోరుకునే రకం వాడు. ఆ నిజం తెలియక వాడు చెప్పే మాయమాటలన్నీ నమ్మి నన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని అపోహపడ్డాను. సర్వస్వం అర్పించేశాను. వాడి మోజు తీరిపోయాక మొహం చాటేయడం మొదలెట్టాడు. నేను భరించలేకపోయాను. 2-3 సార్లు రూమ్కి వెళ్ళి నిలదీయబోయాను. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి తన కండలు చూపి కౌగిట్లోకి తీసుకొని నేను ఆ విషయం మర్చిపోయేలా చేసేవాడు. ఇక 3వసారి అతని నిజస్వరూపం తెలిసిపోయింది. నన్ను పెళ్లి చేసుకోకపోతే విషయం జీఎంతోనూ ఎండీతోనూ చెబుతానని బెదిరించాను. దాంతో వాడు నా మీద కక్ష కట్టాడు. నాకంటే ముందే స్టెప్ తీసుకున్నాడు. నా మీద నిందలు మోపాడు. సూపర్వైజర్లు మూర్తి, రావు, వీడు ముగ్గురు తోడు దొంగలు. వాళ్ళిద్దరితో కలిసి నాటకమాడి నేను ప్లాంట్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని నిందలు మోపి నన్ను ఉద్యోగంలోంచి తీయించేశాడు. అలాంటి వెధవని ప్రేమించినందుకు నా గుండె ముక్కలైపోయింది. నచ్చిన ఆడది దారిలోకి వచ్చే వరకు వలలు విసురుతాడు, వెంటాడుతాడు, వేటాడుతాడు, నలుగురిలోనూ అవమానపరుస్తాడు, చిత్రహింసలు పెట్టి మరీ వేధిస్తాడు. మోజు తీరిపోయాక మొహం చాటేస్తాడు. కంపెనీలో ఉండి లేడనిపిస్తాడు. ఫోన్లో దొరకడు. మనిషి కంటికి కనిపించడు. ఊసరవెల్లిలా క్షణానికో రంగు మారుస్తూ తప్పించుకుంటాడు. బెదిరిస్తాడు, భయపెడతాడు. అది వాడి నిజస్వరూపం. ఆడదాన్ని ఆటబొమ్మలా భావించే అలాంటి వెధవ కోసం వెంపర్లాడే కంటే వాణ్ణి మర్చిపోయి హాయిగా బతకడం మేలనిపించింది. కానీ వాడంత దుర్మార్గుడు ఈ భూప్రపంచంలో మరొకడుండడు. ఆశలు కల్పిస్తుంటాడు, అంతలోనే తుంచేస్తూ ఉంటాడు. చావనీయడు, బతకనీయడు. ఆడవాళ్ల పాలిట యమకింకరుడు వాడు. అసలు ఆ మధుకర్ గాడు ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేయడానికి పుట్టాడేమో. అరుణ ఆవేశంగా చెప్పుకుపోతుంటే జానకి తల తిరిగిపోయింది. అరుణ ఇంకా ఏం చెప్పేదో కానీ కళావతి టికెట్లు తీసుకొని అక్కడికి రావడంతో హఠాత్తుగా ఆపేసింది. వెళ్ళొస్తాను చెప్పి ఆమెను వదిలి మరోవైపుకు వెళ్ళిపోయింది. కళ్ళ ముందున్న ప్రపంచం అంతా గిర్రున తిరిగిపోతూ ఉంటే నిలదొక్కుకోలేనట్టుగా పక్కకి తూలిపోయింది జానకి. పడిపోవడం వరకు గుర్తుంది. ఆ తర్వాతే ఏం జరిగిందో ఆమెకి గుర్తులేదు. అటు తీసుకున్న టికెట్లు వేస్ట్ అయ్యాయి. ఇటు ఆటోకి ఓ 100 రూపాయలు తగలడ్డాయి. ఏం జరిగిందో ఏమో ఒక్కసారే కళ్ళు తిరిగి పడిపోయింది. సినిమాకి నేనొక్కదాన్నే వెళ్ళినా వదిలిపోయేది.
నాకింత తలనొప్పి ఉండేది కాదు. ఇంటావిడ గొంతు ఖంగు ఖంగున వినిపిస్తుంటే మెలకు వచ్చింది జానకికి. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన రూంలోనే పక్క మీద ఉంది. కళావతి మాటల్ని బట్టి చూస్తే థియేటర్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిన తనని ఇంటావిడ ఆటోలో తీసుకొచ్చిందని అర్థమైంది. తను పడిపోయినందుకు సాటి మనిషిగా మానవత్వంతో సానుభూతి చూపాల్సింది పోయి, సినిమా పోయిందని, డబ్బు పోయిందని ఆవిడ అంత నిష్ఠూరంగా మాట్లాడడం జానకికి బాధ కలిగించింది. బాధగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. వెంటనే అరుణ మాటలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే తను చేరిన కొత్తలో మధుకర్ తనని ఎలా ట్రీట్ చేసింది గుర్తొచ్చింది. ఎంత వేధించినది జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత తనతో ఎలా ప్రవర్తించినది కళ్ళ ముందు కదిలింది. ఓవైపు అరుణతో వ్యవహారం సాగిస్తూనే మరోవైపు తనకి వల విసిరాడన్నమాట. అందుకే కాబోలు అతన్ని చూడగానే అందరూ వేటగాన్ని చూసిన పావురాల్లా బెదిరిపోయేవారు. అతని ప్రవర్తన చూసి మధుకర్ కేవలం తన మీద మాత్రమే ఆసక్తి చూపుతున్నాడని అపోహపడింది తప్ప, ఆడదైన ప్రతిదాని మీద అతను అటువంటి ఆసక్తినే చూపుతాడని గమనించలేకపోయింది. అలాంటి మధుకర్ని నమ్మి చిట్టిబాబుతో విడిపోయి తను పొరపాటు చేసిందా? ఆలోచిస్తుంటే జానకిలో మొదటిసారిగా అనుమానం మొదలైంది. ఇంకా ఆలోచించాలంటే భయం వేసింది. తల విదిలించి పక్కకి ఒత్తిగిలింది. ఆ రాత్రి మధుకర్ వచ్చాడు. ఎప్పటిలానే దొంగలా వచ్చి రూంలోకి రాగానే తలుపులు వేసేశాడు. 11 దాటిన తర్వాత వచ్చిన అతనికి జానకి ఎప్పట్లా అగ్గగ్గలాడుతూ ఎదురెళ్ళలేదు. లేచి నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అంతకుముందు చిదంబరం మాటలు, ఆ తర్వాత అరుణ మాటలు గుర్తుకు వస్తుంటే అతని మీద ఉన్న ప్రేమ, గౌరవం సన్నగిల్లుతున్నట్టుగా అనిపించసాగింది. ఆఫీస్కి ఫోన్ చేయొద్దన్నాను కదా, ఎందుకు చేశావు? దుమదుమలాడుతూ అడిగాడు రాగానే. మీ పర్సనల్ నెంబర్ ఇచ్చి ఉంటే దానికే చేసేదాన్ని, ఇవ్వలేదుగా. పైగా మీరు వచ్చి 15 రోజుల పైనే అయింది, అందుకే చేయాల్సి వచ్చింది చెప్పింది. ఓహో, 15 రోజులుగా మగగాలి తగలక అల్లాడిపోతూ ఆ ఫోన్ చేశావన్నమాట. ఆ ముక్క ఫోన్లోనే చెప్పి ఉంటే మధ్యాహ్నం 1 గంట పర్మిషన్ పడేసొచ్చి నీ కోరిక తీర్చేసి వెళ్ళిపోయేవాడిని కదా, హేళనగా అన్నాడు. జానకికి ఒళ్ళు మండిపోయింది. ఇతనికి శరీరం గురించి తప్ప మనసు గురించి తెలీదా? కోరిక గురించే తప్ప ప్రేమ గురించిన ధ్యాస లేదా అనిపించింది. కోపం వచ్చింది. ఏం, ఈ రాత్రి మరెవరికైనా కేటాయించారా? మరింత హేళనగా ఎదురు ప్రశ్న వేసింది జానకి. నిజానికి అతను రాగానే అలా అడగాలని ఆమె అనుకోలేదు. అరుణ మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటే అప్రయత్నంగా అనేసింది. తీరా నోరు జారాక అనుకుంది, ఇలా ఎందుకన్నానా అని. అయితే అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. జానకి మాటలు అతనికి ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి. తోక తొక్కిన తాచులా లేచాడు. ఏమిటే వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను పచ్చకామర్ల వాడిని సరే, మరి నువ్వేమిటో తెలుసా? పచ్చి వేసేవి. ఉన్న ఒక్క మొగుడు చాలక ఒళ్ళు కొవ్వెక్కి రోడ్డు మీద పడ్డదానివి నువ్వు. చేసిన తప్పుకి ఓ మూల కూర్చొని ఏడవక నాతో లేచి రావడానికి సైతం ఆలోచించని దానివి నువ్వు. బరి తెగించిపోయిన దానివి. ఇంతకంటే ఇంకేం మాట్లాడతావులే. ఒళ్ళు తెలియని ఆవేశంలో అతను అలా నానా మాటలు అనేస్తుంటే విని భరించడం చేత కానట్టుగా నిలువెల్లా కుంచుకొని పోయింది జానకి. తిట్టిన తిట్టు తిట్టకుండా అరగంట పాటు తిట్టిపోశాడు మధుకర్. ఆ తర్వాత తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోబోయాడు. అప్పుడు స్పందించింది జానకి. ఆమెకు హఠాత్తుగా లోకం గుర్తొచ్చింది. ఆ లోకం విసిరే రాళ్లని, బురదని తప్పించుకోవడం కోసమైనా తను అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదిరించకూడదన్న నిజం స్పష్టమైంది. చప్పున వెళ్ళి అతని చేతుల్ని పట్టుకుని తలుపులు తెరవకుండా అడ్డుకుంది. వద్దు, మీరు వెళ్ళొద్దు. అతని దారికి అడ్డుగా నిలబడుతూ అంది. నువ్విన్ని మాటలన్నాక నేను ఉండడం అనవసరం. ఇక నీ దారి నీది, నా దారి నాది, తప్పుకో కటువుగా అన్నాడు. పొరపాటైపోయింది. ఏదో కోపంలో అనేశాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అనను. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకండి. చేతులు జోడించి మరీ అర్థించింది. అది చాలదన్నట్టు చటుక్కున వంగి అతని కాళ్ళు పట్టేసుకుంది. అప్పటికీ మధుకర్ అహం చల్లబడింది. ఈ బుద్ధి ముందే ఉండుంటే బాగుండేది, ఇంత రాద్ధాంతం జరగకపోయేది అనేసి డోర్ దగ్గర నుంచి కదిలి లోపలికొచ్చాడు. అతను వెళ్ళడని నిర్ధారణ కావడంతో గాఢంగా నిట్టూర్చింది జానకి. వంట చేశావా? 10 నిమిషాల తర్వాత డ్రెస్ మార్చుకుంటూ అడిగాడు. తమ ఇద్దరి మధ్య అంతకుముందు అసలు ఏ గొడవ జరగనట్టే అతనంత మామూలుగా అడగడం జానకికి ఆశ్చర్యం కలిగించింది. ఏమిటలా చూస్తున్నావు? నేను వంట చేశావా అని అడిగానే కానీ ఒళ్ళు బలిసిందా అని అడగలేదే. నవ్వుతూ అడిగాడు, అదేదో పెద్ద జోక్ అయినట్టు. అతను నవ్వు చూస్తుంటే జానకికి అసహ్యం వేసింది. లేదు చెప్పింది.
నాకు ఆకలిస్తోంది అన్నాడు. లేచి కాసిని బియ్యం కడిగి కుక్కర్లో పెట్టింది. కూరల బుట్టలో ఎప్పుడో వారం క్రితం తీసుకున్న ఉల్లిపాయలు కనిపించాయి. వాటిని తరిగి పులుసు పెట్టింది. కంచంలో వడ్డించిన ఉల్లిపాయ పులుసును చూసి మొహం అదోలా పెట్టాడు మధుకర్. ఏమిటిది? చిరాగ్గా అడిగాడు. ఉల్లిపాయ పులుసు చెప్పింది. తెలుసు, ఇదే ఎందుకు వండావని అంటున్నాను. ఆడాళ్ళు అట్ల తద్దికి ఉండ్రాళ్ళ తద్దికి తినే ఇలాంటి పులుసుల్ని వండి పెడితే మీ ఆయన తినేవాడేమో కానీ నేను మాత్రం తినను. నేను నీ మొగుణ్ణి కాదు, ప్రియుణ్ణి. అంచేత రేపటి నుంచి కాస్త శుభ్రమైన తినదగిన కూర వండు చెప్పేసి అన్నం కలుపుకోసాగాడు. అంటే రేపు కూడా వస్తారా? అతని ముఖంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. ఏం రావద్దా? ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, అలా అని కాదు. మీరు రోజు వస్తానంటే సాయంత్రం పూట కాస్త మంచిగా పెందరాలే వంట చేసి ఉంచుదామని తడబడుతూ చెప్పింది. సరే, ఏం వండుతావో రేపు మాత్రం కంచంలో నేను తినదగ్గ కూరే కనిపించాలి చెప్పేసి అన్నం తినసాగాడు. జానకికి ఇక భోజనం సహించలేదు. మధుకర్ భోజనం ఎంత మామూలుగా చేశాడో తన కోరికని కూడా అంతే మామూలుగా తీర్చుకొని నిద్రలోకి జారిపోయాడు. జానకికి మాత్రం నిద్ర రాలేదు. పడుకోబుద్ధి కాక లేచి కూర్చుంది. బెడ్ లైట్ వెలుగులో మధుకర్ మొహం మసక మసకగా కనిపిస్తోంది. సగం మొహం మీద కాంతి, మరో సగం మొహం మీద క్రీనీడ. చీకట్లో అతని మొహం ఆమెకి ఎంతో భయంకరంగా కనిపిస్తోంది. ఏమిటి తని పద్ధతి? కాసేపట్లో విరుచుకుపడతాడో, మరి కాసేపట్లోనే అసలేం జరగనట్టు ప్రవర్తిస్తాడో. ఎందుకిలా తనతో ఉన్న ప్రతిక్షణం విసుక్కుని కసురుకొని తన గతాన్ని గుర్తు చేసి మాటలతోనే తూట్లు పొడుస్తాడు? మొగుణ్ణి వదిలి తనతో వచ్చేసినందుకు చులకనైందా, లేక తన మీద అతనికి మోజు తీరిపోయిందా? గతంలో అతని సాన్నిధ్యం తనకి ఎంతో హాయిని కలిగించేది. అతని చూపు, అతని మాట తనకి శీతల సమీరాల్లా తోచేవి. మరి ఇప్పుడు అతని సమక్షం అగ్నికీలలా అనిపిస్తోంది. అతని కౌగిలి ముళ్ళ కంచెల్ని కావలించుకున్నట్టే అనిపిస్తోంది. ఎందుకని? అరుణ మాటల వల్ల తనలో మార్పు వచ్చిందా, లేక నిజంగానే అతని నిజస్వరూపం ఇది అని తెలిసినందుకు మనసు విరిగిందా? ఏదేమైనా తను భరించాలి. అతను ఏమన్నా ఏం చేసినా అన్నింటికీ రాజీ పడాలి. లేకపోతే కట్టుకున్నవాడు పోయాడు, ఉంచుకున్నవాడు పోయాడు. రెంటికి చెడ్డ రేవడ్లా అయింది కదూ నీ బతుకు అంటూ చిట్టిబాబు హేళన చేయొచ్చు. కట్టుకున్నవాణ్ణి ఎలాగూ కసిరి విసిరి కొట్టావు. కనీసం ఉంచుకున్నవాణ్ణైనా ఆకట్టుకోలేకపోయావు. నీది అసలు ఆడబతికేనా అని లోకం కాకుల్లా తనని పొడవచ్చు. ఏదైనా కానీ చుట్టూ ఉన్న నలుగురి కోసం, చిట్టిబాబు దృష్టిలో తను గెలిచినట్టు కనిపించడం కోసమైనా తను అన్నింటినీ భరించాలి, తప్పదు అనుకుంది. జానకి ఆ నిర్ణయానికి వచ్చేసరికి తెల్లారిపోయింది. ఈసారి మధుకర్ మాత్రం తెల్లారాక లేచి ఆఫీస్కు వెళ్ళాడు. అందంగా మన్మధుడికి మారురూపులా ఉన్న అతన్ని చుట్టుపక్కల ఆడవాళ్లలో కొందరు కళ్ళు విప్పార్చుకొని చూడ్డం గమనించి గాఢంగా నిట్టూర్చింది జానకి. ఉదయం పూట కావడంతో కూరగాయల మార్కెట్ ఖాళీగా ఉంది. లారీల్లోంచి అప్పుడే దిగిన తాజా కూరగాయల్ని షాపుల వాళ్ళు బుట్టల్లో సర్దుకుంటున్నారు. ఒక్కో షాపు చూసుకుంటూ ముందుకు నడుస్తోంది జానకి. అన్ని చోట్ల కూరలు ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ ఆమె కన్ఫ్యూజన్ అంతా మధుకర్కి ఇష్టమైన కూరలు ఏమై ఉంటాయన్న విషయంలోనే. అందుకే ఏ కూరలు కొంటే బాగుంటుందో తేల్చుకోలేక సతమతం అయిపోతోంది. నిజానికి వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపిందే చాలా తక్కువ సమయం. ఆ కాస్త టైంలోనూ అతని అలవాట్లు, అభిరుచులు అడిగి తెలుసుకునే అవకాశం ఆమెకి రాలేదు. అటు ఇటు చూస్తుంటే ఓ చోట క్యారెట్లు, బీట్రూట్లు, బీన్స్ కలర్ఫుల్గా కనిపించాయి. కాస్త ఖరీదైన కూరలు కనుక క్యారెట్, బీట్రూట్ చెరో పావు కిలో తీసుకుంది. ఇంకేం కొనాలో అర్థం కాలేదు. చుట్టూ చూసింది. ఓ పక్కగా మునక్కాయలు కనిపించాయి. చూడ్డానికి ఫ్రెష్గా అనిపించడంతో అటు నడిచింది. తల వంచుకొని లేత కాడలు ఏరుకుంటుంటే సడన్గా పక్క నుంచి వినిపించిందో మగ గొంతు. మునక్కాయలు ఎలా అంటూ. ఒకటి 10 రూపాయలు బండెతని చెప్పాడు. ఏయ్, ఇప్పుడు నువ్వు మునక్కాడలు కొనడానికి వీల్లేదు. కొన్నావంటే ఊరుకోను ఓ ఆడగొంతు హెచ్చరించింది. ఆ స్వరం తనకి చాలా చిరపరిచితమైనదిగా అనిపించేసరికి చివ్వున తలెత్తి చూసింది జానకి. చిలకపచ్చ చుడీదార్, పోనీటైల్. ఆమె అటు తిరిగి ఉండడంతో ఎవరైంది జానకికి తెలియలేదు. ఒక్క క్షణం తను పొరపాటు పడిందేమో అనుకుంది. ఇంతలో ఎందుకొద్దు అతని ప్రశ్న. పగలంతా ఇలాంటి కూరలు తినేసి రాత్రిపూట నన్ను నిద్రపోనివ్వకుండా చేయొద్దు. అతనికి మాత్రమే వినిపించేలా అన్న ఆ మాటలు జానకికి కూడా వినిపించాయి. అదిరిపడింది. నడి బజార్లో పట్టపగలు ఓ భార్య తన భర్తతో అనే మాటలు కావవి.
అందుకు కాదు ఆమె ఆశ్చర్యపోయింది. అలాంటి మాటల్ని ఎక్కడ పడితే అక్కడ అంత తేలిగ్గా మాట్లాడే చొరవ, సాహసం జానకికి తెలిసి ఒక్కరిలోనే ఉన్నాయి. కూరల్ని వదిలేసి గబగబా 2 అడుగులు అటు వేసింది. ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. అటు వెళ్ళి ఆ మొహాన్ని గుర్తుపెట్టి ఆశ్చర్యపోయింది జానకి. ఆమె రశ్మి. వేషం, భాష పూర్తిగా మారిపోయిన రశ్మి. ఆ పక్కనే మరో కొత్త వ్యక్తి. రశ్మి సంభ్రమంగా పిలిచింది. పిలుపు విని ఉలిక్కిపడి ఇటు తిరిగిన రశ్మి జానకిని చూసి మొహం అదోలా పెట్టింది. ఏమిటి ఇక్కడున్నావు? ఇక తప్పదన్నట్టు అడిగింది రశ్మి. ఇక్కడికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాను. మధుకర్తో కలిసి ఉంటున్నాను. మరి నువ్వు? అడిగింది. ఈయన సుధాకర్, మా ఆయన. పక్కన ఉన్న అతన్ని పరిచయం చేసింది. 1000 వోల్ట్ల షాక్ తిన్నట్టుగా అదిరిపడింది జానకి. ఆమె ముఖ కవలికల్ని చూసి వెంటనే అతని వైపు తిరిగి, అక్కడ చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి, వెళ్ళి బేరం చేస్తూ ఉండు, నేనేమతో మాట్లాడి వచ్చేస్తాను చెప్పి సుధాకర్ని అటు పంపించేసింది రశ్మి. ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? సుధాన్ చూసావా? అతను వెళ్ళిపోయాక అడిగింది. జానకి మాట్లాడలేకపోయింది. సాకేత్ ఏమైపోయాడని అనుమానంగా ఉంది కదూ? మళ్ళీ తనే అడిగింది. అప్పటికి జానకి నోట్లోంచి మాట రాలేదు. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. నీ మొగుణ్ణి వదిలి వచ్చేసేయ్, మనమిద్దరం లేచిపోదాం అని సాకేత్ గాడు అన్నాడని టెంప్ట్ అయ్యాను. అదిగాక నా మొగుడు పెట్టే నరకయాతనల్ని భరించలేక కనీసం సాకేత్ దగ్గరైనా సుఖపడాలన్న దురాశతో, మిగిలిన జీవితాన్నైనా సంతోషంగా గడపాలన్న పేరాశతో ఆ పెళ్లి పంజరంలోంచి బయటపడి వాడితో లేచొచ్చేశాను. తీరా వచ్చేసి కాపురం పెట్టాక ఇంటద్దె కట్టడానికి గొడవే, పప్పు అయిపోయిందన్నా గొడవే, ఉప్పు అయిపోయిందన్నా గొడవే. వాడలా ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలేనేమో అన్న ఉద్దేశంతో అందిన చోటల్లా అప్పులు చేశాను. నీ దగ్గర కూడా అడిగి తీసుకున్నాను. గుప్పెడు అన్నానికి, గుక్కెడు కాఫీ నీళ్ళకి మొహం వాచిపోయినా సరే భయపడకుండా ఇల్లు గడుపుకుంటూ వచ్చాను. కానీ తర్వాత తెలిసింది, సాకేత్ గాడు అలా గొడవలు పెట్టడానికి కారణం డబ్బు కాదు, నా మీద మోజు తీరిపోవడం అని. అయినా గుట్టు గుప్పెట్లో పెట్టుకొని కాలక్షేపం చేయాలనుకున్నాను. కానీ సాగలేదు. చివరికి ఓ రోజు వాడి పెళ్ళాన్ని రప్పించి ఇంటి ముందు నానా గొడవ చేయించి నన్ను నట్టేట్లో ముంచేసి దాంతో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది నాకు, అసలు మగాడు అంటేనే ఆడదాన్ని అవసరంలో ఆదుకోనివాడు అని, కష్టాల్లో ఉన్న ఆడదానికి ముఖం చాటేసేవాడు అని. చుట్టుపక్కల వాళ్ల ముందు తలెత్తుకొని తిరగలేక గప్చుప్పుగా ఇల్లు వదిలేశాను. నువ్విచ్చిన 2000తో మళ్ళీ రూమ్ తీసుకున్నాను. ఉద్యోగం చూసుకున్నాను. నేను చేసే వర్క్షాప్లోనే సుధా పరిచయం అయ్యాడు. మా పరిచయం చిక్కబడింది. కలిసి ఉంటున్నాం. మగతోడు లేని దాన్ని లోకం ఒంటరిగా బతకనివ్వదు. కాకపోతే ఆ తోడు జీవితాంతం ఒక్కరే అయి ఉండాలన్న నియమం లేదు. నిన్న సాకేత్, ఇవాళ సుధాకర్, రేపు మరో మనోహర్. మగాడైతే చాలు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అందని ఆడదాన్ని ఆకాశంలో జాబెల్లా చూడ్డంలోనూ, అందిన ఆడదానితో అవసరం తీరిపోయాక అప్పుడు దాన్ని పాతాళానికి తొక్కేయడంలోనూ మగాడెప్పుడూ మగాడే. వాడు సాకేత్ కావచ్చు, మధుకరే అవ్వచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా? అది సరే, మధుకర్తో కలిసి ఉంటున్నానంటున్నావు. అసలు వాడు నీ దగ్గరికి ఆ రోజు హడలిపోతూ ఎందుకు పరిగెత్తుకొచ్చాడో తెలుసా? నువ్వు ఆత్మహత్యా ప్రయత్నం చేశావని, నువ్వు చచ్చిపోతే అప్పుడు పోలీసులు ముందుగా తీసుకెళ్లి మూసేసేది వాడినేనని నేను బెదిరించాను. భయపడిపోయి పరిగెత్తుకొచ్చాడన్నమాట. ఆ భయంతోనే నీతో ఇప్పుడు కలిసి ఉంటున్నాడు. ఆ కారణం వల్ల నీ అంతట నువ్వుగా వాడి విషయంలో విసిగి వేసారిపోయేటట్టుగా చేయడానికి, నీ అంతట నువ్వుగా తన జీవితంలోంచి తప్పుకునేలా చేయడానికి వాడు అనుక్షణం ప్రయత్నించవచ్చు. ఏ క్షణంలోనైనా వాడు నీతో చెప్పా పెట్టకుండా ఉడాయించవచ్చు. అంచేత అడ్వాన్స్గానే ఇంత డబ్బో లేక బాగా డబ్బున్న మరో మగాణ్ణో వెతికిపెట్టి ఉంచుకో. బాయ్ చెప్పేసి వడివడిగా ముందుకు నడిచి సుధాకర్తో కలిసి క్షణాల్లో కనుమరుగైపోయింది రశ్మి. జానకి నిశ్చేష్టురాలైపోయింది. వినడానికి కష్టంగా ఉన్నా ఆమె మాటలు నీతిబాహ్యాలు, ధర్మ విరుద్ధాలే అయినా ప్రతి అక్షరమూ నిజమేననిపించింది. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. శరీరం అంతా చచ్చుబడిపోయినట్టు అనిపిస్తుంటే పక్క మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. ఎప్పుడూ పడకేనా? ఆడది ఎప్పుడూ పక్క మీదే దొర్లుతూ ఉండడం దరిద్రం అన్న మందలింపులు వినిపిస్తే చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. కళావతి లోపలికి వస్తూ కనిపించింది. జానకి పక్క మించి లేచి కూర్చుంది. వంటైందా? కళావతి అడిగింది. లేదు చెప్పేసి లేచి వంట ఏర్పాట్లలో పడింది జానకి. అలా చేయకపోతే ఆవిడ మళ్ళీ 1,25,000 ఆరాలు తీస్తుంది.
వాటన్నింటికీ సమాధానాలు చెప్పడం ఆమె వల్ల అయ్యే పని కాదు. అదో తలనొప్పి. మీ ఆయన ఇవాళ ఇంటికి వస్తాడా, లేకపోతే క్యాంపుకి వెళ్ళిపోతాడా ఆరా తీసింది. వస్తారు, ముక్తసరిగా చెప్పింది జానకి. ఏమో బాబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. 15 రోజులు మొగుడు పక్కన లేకుండా ఎలా ఉండగలుగుతున్నావో ఏమో నిట్టూరుస్తూ అంది. ఆవిడ మాటలు ఎందుకో జానకికి వెగుడు పుట్టించాయి. ఆ భావాల్ని కనపడనీయకుండా మొహాన్ని అటుపక్కకి తిప్పుకొని కూర తరుక్కోసాగింది. నిమిషాల్లో జానకి వంట పూర్తయింది. ఊరికే గదిలో ఏం మగ్గిపోతావు కానీ రా బయట కూర్చుందాం పిలిచింది కళావతి. నిజానికి ఆవిడ ప్రతిపాదనని అంగీకరించాలని లేదు. కాదంటే ఏమనుకుంటుందోనన్న భయం, మొహమాటం కలగలిసి జానకి ఆవిడతో పాటు వీధిలో కూర్చునేలా చేశాయి. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అరుగు మీద కూర్చోగానే మళ్ళీ ఆరాలు మొదలుపెట్టింది. బాగా అంటే చీరలు నగలు కొనివ్వడంతో పాటు ప్రేమగా చూసుకోవడమా, లేక రోజు శృంగారం పరంగా బాగుండడమా? వీటన్నింటిలో అయితే చిట్టిబాబు పర్ఫెక్ట్గా ఉండేవాడు. మధుకర్ విషయానికొస్తే ఇప్పటి వరకు లేదు, ఇక ముందు తెలీదు. ఆలోచిస్తున్న జానకి గాఢంగా నిట్టూర్చింది. అంది చూసుకుంటాడు అన్న అర్థం వచ్చేలా. సంవత్సరానికి ఎన్ని చీరలు కొంటాడు మళ్ళీ అడిగింది. 6 చిట్టిబాబుని దృష్టిలో ఉంచుకొని చెప్పింది. నగలు కొంటాడా? డబ్బేమైనా వెనకేశారా? లేదు. స్థలాలేమైనా కొన్నారా? సొంత ఇల్లుంది అని చెప్పాలనుకుంటూ నోరు తెరిచిన జానకి ఇంటి ముందు నుంచి వెడుతున్న మనిషిని చూసి నోట్లోని మాటల్ని నోట్లోనే మింగేసింది. అతను సత్యం. తల వంచుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెడుతున్న అతను తలెత్తి తనని గమనించేలోపు ఇంట్లోకి పారిపోవడం మంచిదనిపించింది. కళావతి ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే దిగ్గున లేచి లోపలికి పరిగెత్తింది. కానీ అప్పటికే సత్యం తలెత్తడము, జానకిని చూడడము రెండూ జరిగిపోయాయి. అనుకోని విధంగా ఆ ఏరియాలో జానకి కనిపిస్తుందని అతను ఊహించలేదు. నడుస్తున్న వాడల్లా టక్కున ఆగిపోయి ఒక్క క్షణం ఇంటివైపు, కళావతి వైపు, లోపలికి పరిగెడుతున్న జానకి వైపు చూశాడు. మరుక్షణం వడివడిగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కళావతికి మాత్రం కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటినీ జాగ్రత్తగా పేర్చి కూర్చితే అంతా అర్థమైనట్టే అనిపించింది. చిన్నగా తల పంకించి లోపలికి దారి తీసింది. అర్ధరాత్రి వరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన శ్రమని జానకికి తప్పిస్తూ సాయంత్రం 6 గంటలకే ఇంటికి వచ్చేశాడు మధుకర్. కొంతలో కొంత సంతోషంగా అనిపించింది ఆమెకి. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.